తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫార్మ్ బ్యాంక్ ఆఫ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ టౌన్ బ్రాంచ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. యునైటెడ్ ఫార్మ్ బ్యాంక్ యూనియన్ పరిధిలోని 9 యూనియన్లకు చెందిన నాయకులు, అధికారులు, వర్క్మెన్, స్టాఫ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ను అడ్డుకొని బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. Government employees we demand. Government employees we demand. Privatization of IDBI we oppose. Our demand. Our path. United Burma Bank Union Zindabad. United Burma Bank Union Zindabad. బ్యాంకుల్లో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. టెంపరీ ఉద్యోగులు బ్యాంకుల్లో ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. బ్యాంకుల్లో రిటైర్ అయిన 2 లక్షల ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయండి. నా పేరు పసుమతి సుబ్బారావు అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు యుఎఫ్యు తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 days బ్యాంకింగ్ ఒకటి, అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఆపాలని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ 5 days బ్యాంకింగ్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం 9 యూనియన్లు కలిపి యూఎఫ్ఈ తరఫున మేము స్ట్రైక్ కాల్ ఇచ్చాము మార్చి 25, 26 తారీఖుల్లో. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యలని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ తరఫున వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ ఈరోజు మా యునైటెడ్ బ్యాంక్ యుఎఫ్బియు తరఫున ఈరోజు ఈ 9 యూనియన్లు కలిపి బ్యాంకు తరఫున మేము అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మెయిన్ మా యొక్క ఉద్దేశం, నా పేరు శ్రీనివాసు, ఐబాక్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 days బ్యాంకింగ్. ఇది మాకు పోయినసారి వేజ్ రివిజన్లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఐబీఐ వాళ్ళు అగ్రీ కూడా అయ్యారు. కానీ గవర్నమెంట్ మేము 6 monthsలో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు. అది మెయిన్ మా ముద్ద. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ 25 lakhs గ్రాట్యుటీ ఇచ్చింది, మాకు అలా ఇవ్వలేదు. మాకు కూడా 25 lakhs బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలి మాకు ఒక కోరిక. అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి 50,000, 60,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. అందువల్ల పబ్లిక్ నుంచి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది. బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లో చిన్న గొడవలు పెట్టుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లరికలు అండ్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడే వాళ్ళు భర్తీ చేసుకోవాలి. మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి 23, 24వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ ఆనందంగా సమ్మె స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మార్చి 3 మేము పార్లమెంట్ దగ్గర ధర్నా చేయదలుచుకున్నాము. దాని నుంచి మా యూపీ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్ కూడా అక్కడపై ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసుకున్న ధర్నా కాదు, ఇది డిమాన్స్ట్రేషన్ కాదు. మీడియా మిత్రులు, ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు
అన్ని యాప్లో డౌన్లోడ్ వచ్చాయి, ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి, బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది. ఈ ఉద్దేశంతో మీ అందరూ రిక్రూట్ చేసేది ఈ సైకిల్ మీ మీడియా మిత్రులు పబ్లిక్ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఈ సైకిల్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు విఎస్ఆర్ సుధాకర్ రావు అండి. ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పనిభారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయి ఉన్న మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5 డే బ్యాంకింగ్ అడుగుతూ ఉన్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు. మేమందరం ఒక రంగ సైనికుల్లాగానే ఈ ఆర్థిక ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాం. నిజాయితీగా బ్యాంకుని ముందుకు నడిపిస్తున్నాం. ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఉంటున్నాం. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇది మాత్రం తగదు. రిక్రూట్మెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత ఎంతో కాలం నుంచి బ్యాంకులో పనిచేస్తున్న టెంపరీ ఎంప్లాయీస్, క్యాజువల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తుందో చెప్పండి. ఈ రోజున మాకు సమ్మె ఇచ్చిన నోటీసు ప్రకారం 24-25 మార్చి 24-25 తారీఖుల్లో 2 రోజులు స్ట్రైక్ జరుగుతుంది. మాకు ఈఓబియు ఇచ్చిన పిలుపు ప్రకారం ఈ రోజున మా డిమాన్స్ట్రేషన్స్ని అందరం ఒక చోట చేరి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఈ మీడియా ద్వారా అలాగే మా ద్వారా కూడా మేము వాళ్ళకి విన్నవించి ఇది మీకోసమే మేము చేస్తున్నది అనేది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కూడా సహకరించి ప్రజలందరూ భాషగా నిలవాలి. థ్యాంక్ యూ.